హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజారావు అయితే మనీష్ అంజలి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకొని గీతాంజలికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. మరిక రాజారావు ఏం చేయబోతున్నాడు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే గీతాంజలి చాలా కోపంగా, నా శత్రువైన అంజలిని నాకు తెలియకుండా మన ఇంట్లో పెడతారా అని చెప్పి గీతాంజలి అయితే తన నాన్నగారైన రాజారావుతో ఇటు మనీష్తో చాలా గొడవ పడుతుంది. తన పెళ్లి రోజు సందర్భంగా ఇక ఇలా అంజలి గురించి నిజం తెలుసుకుంటుంది కదా గీతాంజలి. అప్పుడే ఇక ఇలా చాలా కోపంగా, ఇక మీరు నన్ను మోసం చేశారు, ఇక ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు, అసలు ఏం చేసిందో మీకు తెలియదా, ఇక నేను ఇన్నాళ్ళు కష్టపడ్డా నా ఇన్స్టిట్యూట్ని నాశనం చేసింది, అందరి ముందు ఇక నా పరువు తీసింది, అలాంటి దాన్ని తీసుకొచ్చి నా పుట్టింట్లో మా అమ్మకు సేవలు చేయడానికి నాకు తెలియకుండా పెడతారా, ఇక ఈ అంజలి ఎక్కడున్నా తీసుకురమ్మని నేను మనీష్కి చెప్పాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు, మన ఇంట్లోనే నా శత్రువును పెట్టి ఇక నాకు తెలియకుండా చేశారు, మీరిద్దరూ ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే దీన్ని ఇక్కడ నుండి పంపించేయండి, ఒక్క నిమిషం కూడా ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక అని చెప్పి కోపంతో అంటూ ఉంటుంది గీతాంజలి అయితే రాజారావుతో. అప్పుడే ఇక తనైతే, లేదమ్మా, ఇక ఈ అమ్మాయి చాలా మంచిది, మీ అమ్మను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి రాజారావు అయితే అంటూ ఉంటాడు. కావాలంటే ఆ అమ్మాయి వల్ల నీ పరువు పోయింది కదా మీడియా ముందు, ఇక అంజలి నీకు క్షమాపణ చెప్తుంది సరేనా అని చెప్పి రాజారావు అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు గీతాంజలితో. అప్పుడే ఇక గీతాంజలి అయితే ఇక అస్సలు కూడా ఒప్పుకోదు. తను సారీ చెప్తానన్నా నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు కావలసింది మీ ఆన్సరు, నువ్వు మనీష్ ఇద్దరు ఎందుకు ఇలా చేశారు, ఇక ఎందుకు ఇదంతా చేశారు చెప్పండి, అసలు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏముంది, అమ్మను చూసుకోవడానికి చిటికేస్తే 100 మంది వస్తారు, ఇంతకంటే బాగా చూసుకుంటారు, కానీ మీరు ఈ అమ్మాయినే, నా శత్రువు అయిన ఈ అమ్మాయినే ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి అని చెప్పి చాలా గొడవ చేస్తూ ఉంటుంది. ఇక నేను ఆఖరి మాటగా అడుగుతున్నాను నాన్న, ఉంటే అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నేను ఈ ఇంటికి ఎప్పుడు రాకూడదు అనుకుంటే దాన్ని పంపించకండి, లేకుంటే ఇప్పుడే అర్జెంటుగా దాన్ని పంపించండి, నా కళ్ళ ముందు అది ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది గీతాంజలి అయితే రాజారావుతో. అప్పుడే ఇక రాజారావు అయితే, లేదమ్మా, నేను అంజలిని ఇక్కడ నుండి పంపించడం అనేది జరగదు, నేను అంజలికి మాట ఇచ్చాను, ఇక తన పనులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండమని చెప్పాను, తనకిచ్చిన మాట ప్రకారం నేను నిలబడతానమ్మా, ఇక నేను అంజలిని ఇక్కడ నుండి వెళ్ళిపోమనలేదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు రాజారావు అయితే. దాంతో ఇక గీతాంజలికి చాలా కోపం వస్తుంది. అంటే నీకు కన్న కూతురు కంటే పరాయిది ఇక అంజలే ఎక్కువనా, ఇక నేను ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టను, ఇక అది వెళ్ళిపోయిన తర్వాతే మళ్ళీ నీ ఇంట్లో కాలు మోపుతాను అని చెప్పి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ఈ రోజైతే గీతాంజలి తన పుట్టింటికి ఎప్పటికీ రానని చెప్పి తన పుట్టింటి వాళ్ళ మీద కోపాన్ని చూపించి వెళ్ళిపోతూ ఉంటుంది. మనీష్ అయితే, వద్దత్తయ్య, వెళ్ళిపోవద్దత్తయ్య, సారీ అత్తయ్య అని చెప్పి చాలా బ్రతిమాలుతూ ఉంటాడు. అయినా కూడా, నువ్వు మీ తాతయ్య నన్ను మోసం చేశారా, నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోనే రాజారావు కొడుకైతే లోపలికి వస్తూ ఉంటాడు. ఇక ఇలా అంటూ ఉంటాడు, ఏంటి చెల్లమ్మ, తొందరగా వెళ్ళిపోతున్నారేంటి, ఇంకా సెలబ్రేషన్ అయిపోలేదు కదా, నేను డాక్టర్ని తీసుకొని వస్తున్నాను, ఇక ఇంతలోనే ఇలా కోపంగా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి తను అడుగుతూ ఉండగా, అక్కడికి వెళ్ళి మీ నాన్నగారిని అడుగు, చెప్తాడు ఇక్కడ ఏం జరిగిందనేది, ఇక మొత్తం చెప్తాడు వెళ్ళు అని చెప్పి గీతాంజలి అంటూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇక ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటి నాన్న, ఏంటి ఇలా జరగడం ఏంటి, నీకు చెల్లెలి కంటే ఈ అమ్మాయి ఎక్కువ కావడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక చెల్లెలికి కోపం వస్తే ఎక్కడి దాకైనా వెళ్తుందని నీకు తెలుసు కదా, అయినా నువ్వు గీతాంజలిని ఇక అప్పట్లా చూసుకోవట్లేదు, అంజలి కంటే గీతాంజలి తక్కువనా, నీకు నీ కన్న కూతురు కంటే తను ఎక్కువనా, ఎందుకు ఇలా చేస్తున్నావో మర్యాదగా చెప్పు, ఇక నా సహనాన్ని పరీక్షించొద్దు, ఇక నువ్వు ఇప్పుడు
నువ్విప్పుడు కొడుకు, కూతురు, కోడలి కంటే మనవరాళ్ళని, మనవళ్ళని ఎక్కువ చూసుకునే స్థితిలో ఉన్నావు. ముసలివాడివయిపోయావు. అంటే ఇక నీకు ఈ అంజలి ఏమవుతుంది? అసలు ఒక పారాయిది. నువ్వు మనవరాల్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నావు. దీని గురించి, దీని పుట్టుపొతంత్రాల గురించి మర్యాదగా చెప్తావా? లేకుంటే ఇక నిన్ను తెలుసుకోవడం నాకేం కష్టం కాదు. 24 గంటల్లో అసలు ఇది ఎవరు? ఎక్కడి నుండొచ్చింది? అన్నీ తెలుసుకోగలను అని చెప్పి ఇక బెదిరిస్తూ ఉంటాడు. ఇక శివశంకర్ అయితే రాజారావుని. అప్పుడే ఇక రాజారావు అయితే ఇక ఇప్పుడు అంజలి గురించి నిజం తెలిస్తే వీడు అంజలిని బ్రతికనివ్వడు. ఎట్టి పరిస్థితిలో నిజం తెలియకూడదు. ఇప్పుడు నేను నిజం చెప్పలేను. ఎలా అని చెప్పి చాలా బాధపడుతూ ఇక ఇలా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు గీతాంజలికి అంజలి పుట్టగానే ఇక ఇలా అతను తీసుకెళ్ళి అనాథాశ్రమాల వాళ్ళకు ఇవ్వడం, ఇక అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇక కళ్ళు తిరిగి ఉన్నట్టుండి కింద పడిపోతాడు రాజారావు అయితే. అప్పుడే కుటుంబం మొత్తం కూడా ఏమైంది ఏమైందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక స్పృహ కోల్పోయిన రాజారావునైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత ఇక అంజలి రాజారావు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, చూడు తాతయ్య, నా వల్లనే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తున్నాయి. నా వల్లనే మీ తండ్రి కూతుర్లు విడిపోయారు. ఇక నేను వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. మీరెప్పటికీ కలిసి ఉండాలి తాతయ్య. నేను అనాథలాగే ఉండిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అంజలి అయితే. లేదమ్మా, ఇక నిన్ను వదిలిపెట్టను. ఇన్నాళ్ళు నిన్ను దూరంగా ఉంచే నేను తప్పు చేశాను. ఇంకా నేను మీ అమ్మతో నిన్ను కలపకుండా ఈ ఇంట్లో నుండి నిన్ను వెళ్ళనివ్వనమ్మా అని చెప్పి రాజారావు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మనీష్ అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వింటూ ఉంటారు. అసలు తాతయ్యకు ఎందుకు అంజలంటే ఇంత ఇష్టం అని చెప్పి ఇక మనీష్కైతే అనుమానం వస్తుంది. ఇక ఏది ఏమైనా సరే తాతయ్య ఇంతగా అంజలి గురించి ఆలోచిస్తున్నాడంటే అంజలికి ఈ కుటుంబానికి మధ్య ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో నేను తాతయ్యను అడిగి తెలుసుకోవాలి. అత్తయ్యకు ఎలాగైనా నచ్చజెప్పి అత్తయ్యను మళ్ళీ ఇంటికి తీసుకురావాలి అని చెప్పి మనీష్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా తన అత్తయ్య గీతాంజలి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, మా ఇంటికి రా అత్త, ఆ అంజలిని తప్పకుండా పంపించేస్తాం. నువ్వు ఇక ఇంటికి రాకుండా ఇలా దూరంగా మమ్మల్ని దూరం పెడితే మేము తట్టుకోలేం. నీతో మాట్లాడకుండా మేము ఉండలేం అత్తయ్య అని చెప్పి ఇక ఇలా బ్రతిమాలుతూ ఉంటాడు తన మేనత్త గీతాంజలి దగ్గరికి వెళ్ళి మనీష్ అయితే. అప్పుడే ఇక గీతాంజలి అయితే కొంచెం కూడా కరిగిపోదు. నువ్వు చేసిన మోసానికి ఇంకా నేను నీ ఇంట్లో అడుగు పెడతానా? నా శత్రువుని ఇంట్లో ఉంది. అలాంటప్పుడు నేను ఆ ఇంట్లో ఎందుకు అడుగు పెడతానురా? తెలియక నేను అడుగు పెట్టాను. నా పెళ్లి రోజు అక్కడ చేసుకున్నాను అంతే. కానీ నేనిప్పుడు ఇక రాజారావు కూతుర్ని కాదు, బాలచంద్ర భార్యను. అలాగే ఉండిపోతాను. మీ ఇంట్లోకి ఎప్పటికీ రాను అని చెప్పి కోపంతో అంటూ ఉంటుంది ఇక గీతాంజలి. దాంతో ఇక మనీష్కైతే ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా ఫీల్ అవుతూ ఇంటికి వచ్చేస్తాడు. ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తాతయ్య రాజారావు ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ మనవరాలు అంజలి కూడా నా వల్లనే ఈ 2 కుటుంబాలు విడిపోయాయి. నేనసలు ఎందుకు వీళ్ళకు దగ్గరయ్యానో, అసలు తాతయ్యకు ఎందుకు కనిపించానో, తాతయ్య మా అమ్మతో నన్ను కలుపుతానన్నాడు. కలుపుతాడో లేదో, అసలు నేను మళ్ళీ అనాథగా ఇలాగే ఉండిపోతానేమో అని చెప్పి అంజలి అయితే ఏడుస్తూ ఉంటుంది ఒంటరిగా. అప్పుడే ఇక మనీష్ ఇటు తాతయ్యను అంజలిని ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు. ఇక రాజారావు దగ్గరికి వెళ్ళి మనీష్ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు, చూడు తాతయ్య, నేను నీకు ఇష్టమైన మనవన్ని కాబట్టి నువ్వు ఈరోజు నాకైనా నిజం చెప్పాలి. అసలు అంజలి ఎవరు చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు మనీష్ అయితే. దాంతో ఇక ఏడ్చుకుంటూ ఇక మనీష్కైతే ఈరోజు నిజం చెప్తాడు. ఎందుకంటే మనీష్ ఒట్టు వేయించుకుంటాడు. చెప్పకపోతే ఇక నేను చచ్చినట్టే తాతయ్య అని చెప్పి అడగడంతో ఇక రాజారావు అసలు నిజాన్ని బయట పెడతాడు మనీష్ ముందు. ఇక అంజలి ఎవరో కాదురా, నీ మేనత్త గీతాంజలి మొదటి కూతుర్రా, అంటే నీకు మరదలవుతుంది అని చెప్పి అనడంతో ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మనీష్ అయితే. ఏంటి తాతయ్య నువ్వు అనేది? అత్తయ్య కూతురా అంజలి అని చెప్పి అంటూ ఉండగా, అవునరా, ఈ విషయం మీ అత్తయ్యకు తెలియదు. మీ అత్తయ్య ఇంతకుముందే ఒకరిని ప్రేమించింది. ఇక తను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇక ఇలా అప్పుడే అంజలి వాళ్ళిద్దరికీ జన్మనిచ్చింది. ఇక ఈ విషయం తెలిస్తే మళ్ళీ మీ అత్తయ్య జీవితంలో ప్రాబ్లం అవుతుంది. తన లైఫ్ స్టైలు మారిపోతుందని చెప్పి మీ నాన్న అనాథాశ్రమంలో వేశారా. ఇక మొన్నే నాకు అంజలి గురించి తెలిసింది. ఇక ఇలా అనాథాశ్రమంలో ఉంటుంది నా మనవరాలని తెలుసుకునే ఇక నేను నా మనవరాల్ని నా ఇంటికి తీసుకొచ్చానురా. కానీ మనకు తెలియకుండానే ఇక తల్లి కూతుర్లు ఇద్దరు శత్రువులు అయిపోయారా. అసలు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మళ్ళీ దొరికిన నా మనవరాల్ని అనాథగా బయటకు ఎలా పంపించనురా? అక్కడ మీ
అత్తయ్య పంతం అలా ఉంది. తన కన్న కూతుర్నే ఒక శత్రువులా చూస్తుంది. అసలు నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా! నాలో నేను ఇలా బాధపడుతున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక. మీ నాన్న ఇప్పుడు అంజలి గురించి తెలుసుకుంటే మీ నాన్న అంజలిని బ్రతికనివ్వర్రా అని చెప్పి ఇక రాజారావైతే అంటూ ఉంటాడు మనీష్‌తో. అప్పుడే ఇక మనీష్ అయితే, ఏంటి తాతయ్య ఇన్ని ప్రాబ్లమ్స్ నీలోనే ఎలా దాచుకున్నావు? ఈ మనవనికి చెప్పాలని నీకు అనిపించలేదా? అని చెప్పి అంటూ ఉండగా, ఏం చేస్తావురా నువ్వు మాత్రం? ఏం చెయ్యలేవు అని చెప్పి తాతయ్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా రాజారావుకి ఒక ఆలోచన వస్తుంది. గీతాంజలిని, అంజలిని కలపాలంటే మనీష్ మాత్రమే. ఇప్పుడు మనీష్, అంజలిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజులకైనా ఈ 2 కుటుంబాలు ఒక్కటైతాయి. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పకపోయినా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సరిపోతుంది కదా! కానీ మనీష్ ఒప్పుకుంటాడా లేదా అని చెప్పి ఇక రాజారావు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా రాజారావు మనీష్‌తో అంటూ ఉంటాడు, నాకొక సహాయం చేస్తావారా అని చెప్పి రాజారావు అడగడంతో మనీష్ అయితే, చెప్పండి తాతయ్య, నేను మన కుటుంబం కోసం మీకోసం ఏదైనా చేస్తాను. నాకు అత్తయ్య అంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా! చెప్పండి, అత్తయ్య కోసం, అత్తయ్యను అంజలిని కలపడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మనీష్ అనడంతో అప్పుడే ఇక రాజారావు అయితే, నువ్వు మీ అత్తయ్య కూతురైన అంజలిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న మనీష్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి తాతయ్య ఏం మాట్లాడుతున్నావు? నేను ఇక ఇప్పుడు అంజలిని పెళ్లి చేసుకోవాలా? దానికి మా అమ్మా నాన్నలు ఒప్పుకోరు. ఇక అత్తయ్యకు తెలిస్తే అత్తయ్య ఇంకా నా మీద కోపాన్ని పెంచుకుంటుంది. ఎలా తాతయ్య ఇది ఎలా జరుగుతుంది? ఇక నేను కుటుంబాల కోసం తప్పకుండా అంజలిని పెళ్లి చేసుకుంటాను. కానీ ముందుగా అత్తయ్య, మా నాన్న వీళ్ళ పరిస్థితి ఏంటి? మరిక అంజలికి ఇష్టమో లేదో అని చెప్పి అంటూ ఉండగా, అవన్నీ విషయాలు వాళ్ళందరి గురించి నాకు వదిలేయరా, నీకు ఇష్టమే కదా, నేను అంజలిని కూడా ఒప్పిస్తానురా అని చెప్పి ఇలా రాజారావు అయితే తన మనవడితో మాట తీసుకుంటాడు. సరే తాతయ్య, నీకోసం ఇక అత్తయ్యను అంజలిని కలపడం కోసం ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అంజలిని అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అంజలికి కూడా చెప్తాడు, అమ్మ, మీ అమ్మ నీకు కనపడాలి, మీ అమ్మ నీకు దగ్గర కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యమ్మా. ఈ తాతయ్య నీకు ఎప్పటికీ ద్రోహం చెయ్యడు, తెలుసు కదమ్మా నా గురించి. ఇక ఇంట్లో వాళ్ళతోటే ఇంతలా ఫైట్ చేస్తున్నాను నీ గురించి. అలాంటప్పుడు నీకు నష్టం కలిగించే పని నేను ఏం చెయ్యనమ్మా. నువ్వు ఒకటి చేయాలి, నువ్వు మనిషిని పెళ్లి చేసుకోవాలమ్మా. అప్పుడే నీకు గొప్ప ఫ్యామిలీతో పాటు ఇక ఇలా నీకు మీ అమ్మ కూడా దగ్గరవుతుందమ్మా అని చెప్పి అటు ఇటు చేసి అంజలిని కూడా ఒప్పించేస్తాడు పెళ్ళికైతే రాజారావు. దాంతో ఇక రాజారావు ఇక తన మనవడు మనవరాలు ఇద్దరిని ఒక గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేస్తూ ఉంటాడు. ఇక పెళ్లి చేసి ఇక వాళ్ళిద్దరి జంటను తీసుకొని వస్తూ ఉంటాడు తన ఇంటికైతే. ఇక వాళ్ళ పెళ్లి జంటను చూసిన ఇక రాజారావు కుటుంబం అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా చేస్తారు? ఒక అనాథ అయిన ఆ అంజలిని నా కొడుకుకిచ్చి పెళ్లి చేశారేంటి? అసలు ఏంటి మీరు చేస్తున్న పని అని చెప్పి రాజారావు కొడుకైతే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. ఇక నేనేం చేసినా మన కుటుంబం మంచి కోసమే చేశానురా, అంజలి ఎవరో చెప్పడానికే నేను ఈ పని చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ శివశంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇక ఈ అంజలికి ఈ కుటుంబానికి ఏదో సంబంధం ఉందనుకున్నాను, నాన్న ఏకంగా పెళ్ళినే చేసుకొని వచ్చాడు మనీష్కి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి తను కూడా షాక్లో ఉంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇక ఆ గీతాంజలికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఆఫ్టర్ ఆల్ ఇక పని మనిషి ఆ అంజలికి నా నా మేనల్లుడైన మనీష్కి పెళ్లి చేస్తాడా మా నాన్న? అసలు మా నాన్న ఏమనుకుంటున్నాడు అని చెప్పి అక్కడ ఇక గీతాంజలి ఫ్యామిలీ కూడా షాక్లో ఉండబోతుంది. ఇక అప్పుడే ఇలా రాజారావు అయితే, చూడండి, ఇక ఇప్పుడు మనీష్, అంజలి ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఇక ఇప్పుడు గీతాంజలి కోరుకున్న విధంగానే ఇక మనీష్ని, అంజలిని ఇంట్లో నుంచి పంపించబోతున్నాను. వీళ్ళు జంటగా ఉండబోతున్నారు. ఒంటరిగా అంజలి ఉండలేదని తెలుసుకొనే వాళ్ళను కలిపాను. కాబట్టి ఇప్పుడు నేను అంజలిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఇక నా కూతురు గీతాంజలికి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. తను స్వేచ్ఛగా తన పుట్టింటికి వెళ్ళొచ్చు, రావచ్చు కదా అని చెప్పి రాజారావు అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకైతే ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక వీళ్ళైతే సంతోషంగా ఉంటారు.
వారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఎందుకంటే వీళ్ళకు నిజం తెలుసు. గీతాంజలి, అంజలి ఇద్దరు కూడా తల్లి కూతుర్లనే నిజం మనీష్కి ఇక అంజలికి ఇద్దరికీ తెలిసిపోతుంది తాతయ్య ద్వారా. ఇక కుటుంబాలని కలపడం కోసమే వీళ్ళు ముగ్గురు ఇలాంటి ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళ ప్రయత్నం వల్ల ఖచ్చితంగా ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని వీళ్ళ నమ్మకం. అప్పుడే ఇక తాతయ్య బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోండ్రా మీరిద్దరూ, ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని గీతాంజలి ఇక్కడ ఉండనివ్వదు, ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకండి, మీరిప్పుడు ఇక మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరిని జంట చేసి రాజారావు అయితే పంపిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక ఇలా గీతాంజలి ఫ్యామిలీ ఎదురుగా వస్తుంది వీళ్ళ జంటకు. రాజారావుని బెదిరిస్తూ ఉంటుంది. గీతాంజలి అయితే, ఏంటి నాన్న మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, ఇక వాడికి ఆ అనాథనిచ్చి పెళ్లి చేశావేంటి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా, తను అనాథ కాదు, తనకు అందరూ ఉన్నారు, ఇక అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది, అప్పుడు అర్థమవుతుంది నేను ఈ పెళ్ళి ఎందుకు చేశాననేది, అప్పుడు మన కుటుంబాలకు తెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు రాజారావు అయితే. ఇక అప్పుడే వాళ్ళిద్దరైతే సరే అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటారు ఇల్లు వదిలేసి. ఇక ఈ జంట అయితే ఇక అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. అసలు ఈ అంజలి ఎవరో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరికి వీళ్ళకు అనుమానం వచ్చి ఇక అప్పుడు మొదటి కాన్పులో గీతాంజలికి పుట్టిన కూతురు అనాథాశ్రమంలో వదిలేశాం కదా, తనే ఈ అమ్మాయి అయి ఉంటుందా అని చెప్పి ఇక రాజారావు కొడుకైతే ఎంక్వైరీలు చేయగా చివరికైతే తెలుసుకుంటాడు ఇక గీతాంజలి మొదటి కూతురే ఈ అంజలని. ఇక అంజలిని మళ్ళీ తన నాన్న తీసుకొచ్చాడు, తన కొడుకుకు పెళ్లి చేశాడనే విషయం అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ విషయం గీతాంజలికి చెప్తే బాగుండదు, ఇక మళ్ళీ తన లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇక నాన్నలాగే సైలెంట్గా ఉండడం బెటర్, ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఇక బాలచంద్రుకి గీతాంజలికి మళ్ళీ ఇక వెడబ ఎక్కువ అవుతుంది. ఇక వాళ్ళిద్దరిని విడగొట్టకూడదు, ఇన్నాళ్ళు నిజం ఎందుకు చెప్పలేదని బావగారు ఫీల్ అవుతారు అని చెప్పి ఇక ఇలా తనైతే ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. కానీ అంజలిని అసలు ఎప్పటికీ ఇక్కడికి రాకుండా చేయాలంటే ఇలా చేసిందేంటిది, అసలు ఈ అనాథాశ్రమంలో ఉన్న వార్డెన్ అసలు ఎందుకు ఇలా చేసింది, అసలు ఆశ్రమాన్ని కూలగొట్టింది మా చెల్లెలు గీతాంజలేనా, తన వల్లనే అంజలి మా ఇంట్లోకి వచ్చిందా, ఇక తల్లి కూతుర్లే శత్రువులై కూర్చున్నారు, అసలు ఎలా వీళ్ళిద్దరిని ఇక ఇప్పుడు కలపాలా విడదీయాలా, ఇక ఇప్పుడు తను నా కోడలైపోయింది, అసలు ఏం చేయాలి అని చెప్పి ఇలా ఇక రాజారావు కొడుకైతే నిజం తెలుసుకుని ఏం చెయ్యలేని స్థితిలో ఉంటాడు. ఇక రాజారావు మాత్రం చివరికి తన మనవన్ని మనవరాల్ని ఒకటి చేసి సంతోషిస్తూ ఉంటాడు. తన భార్య రత్నానికి కూడా చెప్తూ ఉంటాడు, ఇక నేను ఒక మంచి పని చేస్తానే, ఇక ఏదో ఒకరోజు మనం ఉన్నా లేకపోయినా మళ్ళీ రెండు కుటుంబాలు ఒక్కటయ్యేలా చేశానే అని చెప్పి సంతోషిస్తూ ఉంటాడు. ఈ రోజైతే రాజారావు ఇక ఇక్కడ అంజలి ఇక ఇక్కడ మనీష్ ఇద్దరు కూడా ఒకరినొకరు నిజంగానే ఇష్టపడుతూ ఇక వాళ్ళు ఒక్కటైపోతారు భార్యాభర్తలుగా. మరి నిజంగానే గీతాంజలి తన భర్తకు తెలియకుండా తన కూతురు గురించి నిజం తెలుసుకోబోతుందా, మరిక నిజం తెలుసుకున్న తర్వాత గీతాంజలి తన కన్న కూతుర్ని శత్రువులా చూశానని చెప్పి బాధపడుతుందా, మరిక తన కన్న కూతుర్ని తను దగ్గరికి తీయబోతుందా, ఏం చేయబోతుంది గీతాంజలి అసలు నిజం తెలుసుకున్న తర్వాత అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే రాజారావు చేయబోతున్నాడు. కుటుంబాలను ఇప్పుడు కాకపోయినా తర్వాత కలపడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, కుటుంబానికి షాక్ ఇవ్వబోతున్నాడు. చూద్దాం మరి ఇలానే జరుగుతుందేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.